నిజం చెప్పు, ఎవరు వాళ్ళు? పూర్తి వివరాలు నాకు కావాలి. నాకు తెలీదు, నిజంగానే పూర్తి వివరాలు నాకు తెలీదు. వస్తు గురించి డీటెయిల్స్ అడిగారు, ప్రాణభయంతో చెప్పాను. నీ ప్రాణాల కోసం ఇంకొకరి బతుకుతో ఆడుకుంటావా? చెప్పాను కదా, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియలేదు. లాస్ట్ టైం డిఆర్ నెంబర్ కావాలంటే నేనే ఇచ్చాను. ఇప్పుడు కూడా ఆ బాంబే డాక్టర్ ఇక్కడే ఉన్నాడు. ముంబై డాక్టర్ ఎక్కడ ఉండటం ఏంటి? ఇంకేం రిపోర్ట్లు కావాలంటున్నారు. ఎక్కడ వాడు? ల్యాబ్లో ఉన్నాడు.
నన్ను ప్రాణాలతో వదిలేవాడు కాదు. నిన్ను విజ్జుబాయ్ పంపించాడా? ఎవరైతేనేమిలే, నన్ను కాపాడా. థ్యాంక్స్. అప్పుడేనా? నన్ను బిజ్జుబాయ్ పంపించలేదు, బిజ్జు దేవత పంపించింది. అంటే నీ చావు వాడి చేతిలో లేదు, నా చేతుల్లో రాసింది. ఏయ్, ఎవరనుకున్నా నన్ను? నేను గుర్రాలన్న బిజుబాయ్ వదిలిపెట్టాను. చుప్పే. వద్దు వద్దు. ఏయ్, ఎవరు? డాక్టర్ 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 వద్దు, నేను బ్రతకను. నువ్వు బతకాలి, నువ్వు బతకాలి డాక్టర్. నువ్వు దేవుడివి. ఆ అమ్మాయిని చంపేస్తాను. ఎవరు ఎవరు అమ్మాయి? వస్తేనా? ఆ అమ్మాయిని వాళ్ళు చంపాలనుకుంటున్నారు. ఎందుకు చంపాలనుకుంటున్నారు? వాళ్ళు చెప్పు డాక్టర్, ఎవరు? అమ్మాయి వాళ్ళు ఎందుకు చంపాలనుకుంటున్నారు? చెప్పు చెప్పు డాక్టర్. వాళ్ళు డాక్టర్ 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 ఏమైంది కార్తీక్? డాక్టర్ ఏమన్నారు? ఇంకో మర్డర్ జరిగింది. మర్డరా? చంపేశారు అంటే దీని వెనకాల చాలా పెద్ద గ్యాంగే ఉండుంటుంది. నువ్వు ఊహించినట్టే ఇదంతా హాస్పిటల్లో జరిగించేందు. డాక్టర్ రవీంద్ర తనకేమీ తెలియదని బుకాయించిపోయాడు. చంపేస్తానని బెదిరిస్తే కానీ బయటపడలేదు. అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలిసిందా కార్తీక్?
అతని కోసం ఎంత వెతికినా కనిపించలేదు. ఒకవేళ యశోధర తన వల్ల ఇక్కడేమీ కావడం లేదని ముంబై వాళ్ళతో చేతులు కలిపి ఉంటుందంటావా? తనకి నా మీద కసి, నీ మీద ద్వేషం. వస్తు మీద ఎంత కక్ష ఉంటుందని నేను అనుకోవట్లేదు. తను ఏమన్నా చేయదలుచుకుంటే ఆ దాడేదో మన మీదే చేయిస్తుంది. యశోధరది విచిత్రమైన ఆనందం. వసుధకి ఏదైనా జరిగితే నువ్వు మానసికంగా కృంగిపోతావని అనుకుంటుంది. లేదు చందు, ముంబై డాక్టర్ చివరి క్షణాల్లో ఆ అమ్మాయిని చంపేస్తారు అన్నాడు. అదెవరో చెప్పకుండానే చనిపోయాడు. ఆ అమ్మాయి అంటే వసుధే. వసుధ పేరు అతనికి తెలుసు. వసుధ కాకపోతే ఇంకెవరయ్యుంటారు? ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను చందు. ఎక్కడో ఏదో లింక్ దొరికినట్టే అనిపిస్తూ మాయమైపోతుంది. ఇది 2 గ్రూపుల మధ్య యుద్ధం అని మనకు అర్థమైంది. ఇందులోకి మనం ఇన్వాల్వ్ అవ్వటం యాక్సిడెంటల్గా జరిగిందా? మనకి తెలియకుండా మన వెనక ఏదో కుట్ర జరుగుతుందని నా అనుమానం. మన జీవితంలో చాలా సంఘటనలు యాక్సిడెంటల్ గానే జరిగాయి కార్తీక్. ఎందుకు చందు తప్పు చేసినట్టు తలదించుకుంటావు? ఒక్కోసారి బ్రతుకు మీద విరక్తి కలుగుతోంది కార్తీక్. అసలేంటి నా జీవితం? ఎన్ని రోజులే నిరీక్షణ. ఎంతకాలం ఈ కుట్రలు, దాగుడు మూతలు. దూరంగా ఎక్కడికైనా పారిపోతే ఎక్కడికి పారిపోతావు? నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? సమస్యలు ఎల్లకాలం ఉండవు చందు. ఓ కృతజ్ఞత, ఒక బాధ్యత, ఒక అమాయకురాలి ప్రాణం, ఇవే నన్ను కట్టిపడేస్తుంది. అసలు ఇవేవి అక్కర్లేదని నేను లేదు లేదు కార్తీక్, నువ్వు చేస్తున్నది సరైందే. నేనెందుకు ఇలా మాట్లాడానో కూడా నాకు తెలీదు. ఏదో ఛాన్స్లోకి వెళ్ళినట్టు. అది నాకు తెలుసు చందు. అంతకంటే నేనేం కోరుకోను. కార్తీక్ నావాడు అన్న ఫీలింగ్ నాకు చాలు. వసుధ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. అయితే ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియడం లేదు. అందుకే ఏమరపాటుగా ఉండొద్దు కార్తీక్. ప్రతి క్షణం నువ్వు వసుధకి నీడలాగే ఉండాలి. చందు, నువ్వు నా ఫ్రెండ్వి, భార్యవి, గైడ్వి. ఇలాంటి భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుని చందు.
తప్పును క్షమించు, మీ చెల్లెల్ని మా ఇంటికి పంపు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని నేను మంచిగా మాట్లాడుతూ ఉంటే ఆ అన్నా చెల్లెలు ఇద్దరు బిక్క చచ్చిపోయి భయంతో చూస్తూ ఉన్నారు. మంచి పని చేసినవరా సభాష్ అల్లుడు. ఆడి కాలు చెయ్యి యాడ ఆడదు. నా సామిరంగా ఆడి కొంపకే పోయి ఆడికే సుక్కలు చూపించావన్నమాట. సభాష్. నా పాటికి నేను మారిపోయినట్టు నటిస్తా ఉంటే వసుధకి నిజమెక్కడ తెలిసిపోద్దో అని నేనెక్కడ ఏం చెప్తానో అని. హ, ఆ కార్తిక్ గారి కళ్ళల్లో భయం చూడాలా, మొహాన నెత్తురు చుక్కలేదత్త. హ, ఏమైనా అత్త, మంచిగా నటించడం చాలా కష్టం అత్త. అప్పటికి చాలా కష్టపడి నటించా. ఆ మాత్రం చేయకపోతే ఎట్టారా? ఆడు నమ్మడు, అది మన ఇంటికి రాదు. ఇప్పుడు ఆ వసుధ కూడా మొగుడు పెళ్ళాలిద్దరిని ఇడదీమాకు, మిమ్మల్ని ఇద్దరిని కలపమనే చెప్తాది. పాపం, అది కూడా మంచి గూటి పక్షే కదా. వస్తాదత్త, అది మన ఇంటికి మళ్ళీ వస్తాది. కానీ అన్నకు అది నిజం చెప్పడం వల్లే జైల్లో చిప్పకూడు తింటూ కూర్చున్నా. వెళ్ళాం కదా, కాళ్ళ దగ్గర పడుంటుందిలే అనుకున్నాను. అన్నం చూసి రెచ్చిపోయినాది. దాన్ని ఇడవనత్త. దాని అన్ననే దాన్ని తెచ్చి ఇక్కడ విడిచిపెట్టిపోవాలా. అప్పుడు అప్పుడు చూస్తాది ఈ అజయ్ గాడి అసలు రూపం ఏంటో. బతుకంటే భయమయ్యాలా, ఎందుకు బతకాలా అని ఏడవాలా, నన్ను చంపరా అని నా కాళ్ళు పట్టుకోవాలా. దాని చావు నా కళ్ళారా చూడాలంతా. చచ్చేటప్పుడు దాని కళ్ళల్లో నేనంటే భయం చూడాలా. సభాష్రా, సభాష్రా అల్లుడు. మడత సెగ భద్రావతి పేరు నిలబడతావు. మనకి కూడా మంచి రోజులు వస్తాయిరా. దీని అందానికి గ్లాసులు చాలా.
కాదు, తాగినప్పుడు చేసే తప్పుడు పనుల వల్ల కూడా పోతాము అని పిడికిడ అన్నం కడుపులో పడి గుక్కిడి మందు గొంతులోకి దిగేసరికి మగతనం మగాడినన్న విషయం గుర్తొచ్చిందే. అబ్బాయి అదేం లేదు, అలా చల్లగాలి పీల్చుకుందామని వెళ్ళానంతే. ఓహో, ఆల్రెడీ అక్కడ పిల్లగాలి వీస్తుంది కదా, చల్లగాలి అవసరం లేదనుకుంటానే. చూడు బాబు, మందుని నమ్ముకొని దేశాలు బతికేస్తున్నాయి, కానీ మందును అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించి కోటలు కట్టేసుకుంటున్నారు. తాగినోడు అంటే మధ్య తరగతోడు మాత్రం ఉన్న ఆస్తులు నమ్మేసుకుంటున్నాడు. నీలాంటోళ్ళు ఇలాంటి రిస్క్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. నువ్వు తాగేది ఉత్తి మందే, అది రక్తం తాగే బ్యాచ్. నా మాటిను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మంచి మూడు చెడగొట్టావు నారాయణ. మూడొస్తే మూడుద్దునైనా, కాస్త జాగ్రత్త. ఇప్పుడు నేనేం చేశానని? వద్దు బాబు, వివరాలు విచారణలు అసలే వద్దు. వచ్చిన పని చూసుకుంటే అదే ముద్దు. సర్లే కానీ పాప పరిస్థితి ఏంటి? నీ కళ్ళకి ఎలా కనిపిస్తుంది? నా కళ్ళకి కత్తిలా కనిపిస్తుంది, కసకం ఉంటుంది. ఆ, పోలిక కరెక్టే, కత్తే. ముట్టుకుంటే కసక్కమని తెగటం గ్యారెంటీ. భయపెట్టే పర్సనాలిటీ కాదే. అందం చూసి మోసపోవద్దు బాబు. అమ్మ చెంబలరాణి అయితే కూతురు సురేఖవాణి అవుద్దా? కోడె త్రాసు తెల్లగా మిలమిల్లాడుతుంది కదా అని ముద్దు పెట్టుకోవాలని చూసావనుకో, ఏం చేస్తుంది? శంఖం గంట మోగిస్తుంది. అమ్మెంత డేంజరో, కూతురు అంతకంటే డేంజరు. కత్తుల్ని చూసుంటావు, తుపాకులను చూసుంటావు, కానీ నడిచే ఆటం బాంబుని అణుబాంబుని చూసావా? హలో, అది వీళ్ళు. తుపాకీకి బుల్లెట్ లాగా, కత్తికి పిడిలాగా, బాంబుకు ఒత్తిలాగా బతుకుతున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే నా ఫోటోకి ఫ్రేమ్ పెట్టకుండా ఇలా వదిలేసి ఉండేవాళ్ళు కాదు. చాలా ఎక్కువ చెప్తున్నావు. మహాభారతం, రామాయణం చరిత్రలు రాసిన పుస్తకాలని లైబ్రరీలో పెట్టడానికి ఓ మూల సరిపోద్ది, కానీ వీళ్ళ గురించి రాసిన పుస్తకాలను పెట్టాలంటే కొన్ని లైబ్రరీలనే కట్టాలి తెలుసా? జింక పులిబోన్లోకి వచ్చి పులితోనే ఆడుకుంటానంటే ఎట్టగా? కప్ప పావుకి ఎదురుబడి ఫైట్ చేద్దాం రా అంటే ఎలాగా? నీది అంతే. 3 పూట్ల తిను, 3 రౌండ్లు తాగు. అంతకు మించి ఆశపడ్డావు అనుకో, నీ ఫోటోకి ఫ్రేమ్ కట్టాల్సి వస్తుంది. అర్థమైందా? జాగ్రత్త. అడవిలో ఆకులు తిని బతికే అవకాశం అన్నా ఉంటుంది, ఇక్కడ తేడా వస్తే బతికే ఉండదు. తర్వాత నీ ఇష్టం. ఎవరికి ఏ అనుమానం రాదుగా? ఎవరికి ఏ అనుమానం రాదు బాబీ. ఆ డాక్టర్ని రన్నింగ్ లోనే లేపేశాను. కాకపోతే డాక్టర్ కోసం వెంటబడినవాడు కొద్ది దూరం చేశాడు. వాడిని చూడలేదు కదా? లేదు బాబు. గుడ్. చెప్పింది చెప్పినట్టు చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం.
ఏంటలా ఉన్నా? మన డాక్టర్ చనిపోయాడు బాబీ. వాట్? చనిపోయాడా? ఎలా? హైదరాబాద్లో ఎవరో చంపేశారు. డాక్టర్ హైదరాబాద్ వెళ్తున్నట్టు మనకి తప్ప ఎవరికీ తెలియదు. డాక్టర్ గురించి తెలిసింది అంటే వాళ్ళకి మన అవసరం గురించి కూడా తెలుసుంటుంది. అందుకే డాక్టర్ని చంపేశారు. మనలోనే మనకెవరో శత్రువులు ఉన్నారు బాబీ. అలా ఎందుకు అనుకుంటున్నావు? లేదంటే డాక్టర్ విషయం ఎలా తెలుసుంటుంది? నువ్వన్నది కూడా నిజమే, కానీ మన వాళ్ళలో అనుమానించడానికి ఎవరున్నారు? ఎవరైనా సరే మనం వదలకూడదు బాబీ. డాక్టర్ని చంపారు అంటే బాయ్ బతకూడదని కోరుకుంటున్నట్టేగా. అంటే బాయ్ బతకూడదని ఎవరు డిసైడ్ అయ్యారన్నమాట. ఆయన్ని మనం కాపాడుకోలేమని హెచ్చరించడానికే ఆ డాక్టర్ని చంపేసి ఉంటారు, అంతేనా? బాయ్ని ఎవరు ఏం చేయలేరు బాబీ. ఆయన్ని కాపాడుకోవడానికే మనం ఉన్నాం. ఆ డాక్టర్ చావుని లైట్గా తీసుకోకూడదు. డాక్టర్ని చంపేసి శత్రువులు వాళ్ళేదో సాధించామనుకుంటూ ఉంటారు. వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళంతు చూడాలి బాబీ. పలుకు కోనదేవర పలుకు. ఇల్లు సల్లంగుండాలి, ఇంటి ఏలిక సల్లంగుండాలి. ఎవరా నువ్వు? పో బయటికి. కోయదొర నా మాట అనరాదే తల్లి. నీ ముఖం చూస్తుంటే 4 ముక్కలు చెప్పాలనుంది. చెప్పింది చెవినేసుకుంటే మారాణి యోగం ఉంటుంది. వాక్కుండా బయటికి. ఆ మాట చూడు, మారాణి లెక్కుంది. ఆ సూపు చూడు, ఇల్లంబు లెక్కుంది. నా మాటిని కోవే తల్లే, నీ మాటకి సూపుకి ఎదురు లేకుండా చేస్తా. నిన్నేమి మణులడగను, మాణిక్యాలడగనే తల్లే. కొండదేవరా నీతో 4 ముక్కలు చెప్పమన్నాడు. చెప్పింది ఇనుకుంటే నా పాటికి నేను సల్లంగా పోతా. ఏం చెప్పమన్నాడు మీ కొండదొర? అట్టడిగినవు మంచిగున్నది. దొరసాని మా పెద్ద కష్టంలో ఉన్నది. ఎదురోళ్ళు ఎదురు లేకుండా నెగ్గుకొస్తున్నారు. ఏ పని తలపెట్టినా ఒట్టికుండా అయిపోతున్నది. మందిలో మానం పోతాంది. నేను చెప్పింది నిజమేనా తల్లి? తగ్గింది తగ్గింది. ఇప్పుడు అసలు బాణాలు వదలాలి. నీ కట్టం తీరాలంటే, నీ మాట నెగ్గాలంటే నేను చెప్పింది చెయ్యవే తల్లే. రాణిగా బతకాల్సిందానివి.
ఊరి మధ్యలో గుండ్రాయి లెక్క బతుకుతున్నావు. అలా బతకాల్సిందానివి ఇలా బతకాల్సిందానివని గుచ్చి గుచ్చి గుర్తు చేయకుండా విషయం చెప్పు. ఏం చేయమంటావు? నీ చెయ్యి పైనుండాలంటే, నువ్వు అనుకున్నది జరగాలంటే నీ కడుపు పండాలే తల్లి. ఏంటి? నువ్వు కోప్పడమాకే తల్లి, కొండదేవరాన. నీ కడుపున నలుసుబడితే గాని నీ కష్టాలు తీరవే తల్లి. నీకు బుట్టే నలుసు మామూలు నలుసు కాదే తల్లి. రాజ్యమేలే రాతుంది. కూన నీ కడుపున పడ్డ గడియ నుంచి నువ్వు మట్టి పడితే బంగారం అవుతుంది, నీ మాట శాసనం అవుతుంది. తాచుపాముల్లా ఎదుగుతున్న నీ పగోడు వానపాముల్లాగా నీ కాళ్ళ కింద మట్టిలో దూరాల. నిజంగా నువ్వు చెప్పినట్టు జరుగుతుందంటావా? జరక్కపోతే మళ్ళీ ఈ యాసమే గట్టనే తల్లే. ఏంటి? అదే ఇంకెవ్వరికి జాతకం చెప్పనంటున్ననే తల్లి. నా మాట ఇను తల్లే. నీ కడుపున నలుసు పడిందా నీకు ఎదురుండదు. మోడుబారిన నీ జీవితానికి అంటుగట్టడానికి నీ బతుకులోకో పుంజొచ్చిందే తల్లి. ఆ పుంజు మామూలు పుంజు కాదే తల్లే. నమ్ముకుంటివా నడమంత్రం సిరిపట్టుద్ది. నువ్వేది పట్టినా రైస్ట్ అవుతాది. నువ్వు చూసినంత లెక్క మందిని పెట్టి ఎదిగించిన కూడా శత్రువన్నోడు నీకు కనిపించడు తల్లి. మరి ఓ తల్లే, వచ్చే ఎలక్షన్లలో నీకు ఎమ్మెల్యే సీటు కూడా వస్తాది. ఆ పుంజొచ్చిన ఎలా విశేషం అట్టాంటిది. నువ్వు చెప్పేది వింటూ ఉంటే నా భవిష్యత్తు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. నువ్వు చెప్పింది జరిగిందనుకో, నీకు 1000 రూపాయలు ఇస్తాను. తల్లే, ఈ కొండదేవర డబ్బు కోసం చెప్పలేదే తల్లే. నేను చెప్పింది చెప్పినట్టు జరిగి నీ కడుపు బండి 10 మందిలో నీ మాట నెగ్గితే ఈసారి వచ్చినప్పుడు ఈ కోయ దొరికి జత బట్టలు పెట్టవే తల్లి చాలు. కుర్రో కుర్రు కొండదేవర బలుకు కొనదేవర బలుకు. పడిందిగా బార్ల పక్కన పడింది. ఈరోజు నువ్వు నేను ఎలాగైనా కలవాలి. నింగిలోన తారలు రెండు నేల మీద వాలాలి. ఆహాహా. ఓహోహో. ఏహేహే. ఒరే నారాయణ, ఇన్నాళ్ళకి నీకోసం నీ బుర్రను వాడుకున్నావురా. ఇందాక నువ్విచ్చిన ట్రీట్మెంట్కి ఈ పాటికి మల్లెపూల మంచం రెడీ అయిపోయి ఉంటది. ఇక నీదే ఆలస్యం. మొగుడుగా యాక్సెప్ట్ చేసిందనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అచ్చ తెలుగు భారత స్త్రీలా ఎంత ముద్దుగా లేచి నిలబడిందో.
వచ్చిందిగా. అయిపోయింది, మన ప్లాన్ సక్సెస్ అయింది. యశు, చెప్పండి. వెళ్ళి ఓ కాఫీ పడ. కాఫీ ఏం కర్మండి, పాలే తీసుకొస్తాను. మీరు గదిలోకి రండి. మాట మారింది, మనిషి మారింది. అంటే మన జీవితమే మారిపోబోతుందన్నమాట. తిడితే తిట్టింది, కొడితే కొట్టింది, కానీ మొత్తానికి నా జీవితానికి తోడు కాబోతుంది. స్వామి, నాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటా. థ్యాంక్స్. నన్ను దోచు. రేయ్! గడ్డాలు మీసాలు పెట్టుకొని జాతకాలు చెప్తే నీ జాతకం మారిపోతుందనుకున్నావా? ఈ యశోధర మెళ్ళో తాళి కట్టడమే నువ్వు జీవితంలో చేసిన పెద్ద అడ్వెంచర్. అలాంటిది ఈ యశోధర ఒంటి మీద నేను చెయ్యి వెయ్యాలనుకున్నావంటే అది నీ మృత్యువుని నువ్వు తాకడమేరా. ఈసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేశావో ఈసారి చొక్కాలు చెరగవు. కనిపెట్టలేననుకున్నావురా? మేసాలు పెట్టుకున్నాను, మీకు పెట్టుకున్నాను, అయినా కనిపెట్టింది బిడ్డను కనిస్తుందనుకుంటే పెళ్ళయింది, అయినా బ్రహ్మచారి బతికి.
ఎందుకు అనిపిస్తోందో తెలుసా? దానికి కూడా కారణాలుంటాయా? పెద్ద కారణమేముంటుంది? ఏంటది? నాకు తెలిసి ఈ వాంతులు ఆ వాంతులే. ఆ వాంతులంటే? పిచ్చి పిల్ల, ఇంకా అర్థం కాలేదా? నువ్వు అమ్మవి కాబోతున్నావు. అమ్మంటే ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతావేంటి? అమ్మవడం అందరికీ అదృష్టమేమో, నాకు మాత్రం దురదృష్టం వదిన. అమ్మతనం దురదృష్టం అని మొట్టమొదటిసారిగా నీ నోటి ద్వారానే వింటున్నాను దీక్ష. పేగుకి ప్రాణం పోసి తన రక్త మాంసాలకి రూపాన్నిచ్చి తన నోటితో తినిపించి తన కడుపులో ఆడించి ఆ చిన్న ప్రపంచంలో 9 నెలలు దాచిపెట్టి ఒక పరిపూర్ణమైన రూపానికి జన్మనిచ్చే అమ్మంటే దురదృష్టం కాదు, దేవత. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే చాలా సంతోషపడతారు. ఏవండి వదినా, ఏవండి ఏవండి వదినా, ఏవండి వదినా, వద్దుదిన, అన్నయ్యకి ఈ విషయం చెప్పొద్దు. అదేంటమ్మా, మీ అన్నయ్యకి చెప్తే మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. వాళ్ళందరూ సంతోషపడతారు కదా. చెప్పుకునేంత గొప్ప విషయం కాదది, ఆనందపడేంత అదృష్టమూ కాదు. నీకు తెలియదు వదినా, నేను గర్భవతిని కావడం నాకు ఇష్టం లేదు. నేను అబార్షన్ చేయించుకుంటాను. అబార్షన్ చేయించుకోవడం ఏంటి? రాక్షసుడి కడుపున రాక్షసుడే పుడతాడు. మరో రాక్షసుడిని నా కడుపున మోయటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ బిడ్డ నాకొద్దు, అబార్షన్ చేయించుకుంటాను. నన్ను క్షమించు దీక్ష. బిడ్డను చంపాలన్న నీ ఆలోచనని నేను తట్టుకోలేకపోయాను. ఒకసారి గుడికెళ్ళి చూడు, ఆశ్రమానికి వెళ్ళి చూడు. ఆ అదృష్టం కోసం, ఆ అమ్మతనం కోసం గుళ్ళో పొర్ల దండాలు పెట్టుకుంటూ, చెట్టుకి పుట్టకి కన్నీళ్లతో దండాలు పెట్టుకుంటూ, స్వామీజీ కాళ్ళు పట్టుకుంటూ లక్షల మంది కనిపిస్తారు. అమ్మతనం అంటే ఆడది అంత తప్పిస్తుంది. అలాంటి అమ్మతనాన్ని నువ్వు వద్దంటున్నా. నీకు అసలు అర్థమవుతోందా? అమ్మతనం అదృష్టం అదెవరి కొద్దినా? భార్య బిడ్డల కోసం బతికే భర్తున్నప్పుడు అలాంటి భర్తకి బిడ్డని కరడం అదృష్టం వదినా. భార్యకి నరకం చూపించేవాడికి, జనాల ప్రాణం తీసేవాడికి, ప్రాణం అంటే లెక్కలేని వాడికి మరో పసి ప్రాణాన్ని చేతిలో పెడితే ఆ ప్రాణం విలువ వాడికి తెలుస్తుంది. నా భర్త రాక్షసుడు వదినా.
వాడికి జన్మనివ్వటం నాకు ఇష్టం లేదు. వాడి పాపాన్ని నా కడుపులో మోయలేను. అతను మారిపోయాడు కదా దీక్ష. నీకోసం ఇంత దూరం వచ్చి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడాడు. అతనిలో కొద్దో గొప్ప మార్పు వచ్చినట్టే కదా. ఎంత దుర్మార్గుడైనా ఓ బిడ్డకి తండ్రి అయ్యాడని తెలిస్తే ఆ ఆనందం అతన్ని ఇంకా మారుస్తుంది.